హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆర్కే ట్యూటోరియల్. ఈరోజు మనము దత్తాంశ నిర్వహణ లేదా సాంఖ్యక శాస్త్రంలో వచ్చినటువంటి ప్రీవియస్ కొన్ని క్వశ్చన్లకు ఆన్సర్ చూద్దాం మనము. సో ఇందులో మొదటి క్వశ్చన్ చూడండి. మొదటి క్వశ్చన్ ఏమంటే దత్తాంశంలోని గరిష్ట మరియు కనిష్ట విలువల భేదమును ఏమని అంటారు? ఇది ఏపీ టెట్లో వచ్చినటువంటి క్వశ్చన్ అనమాట. ఇది మరి మనకు తెలుసు, ఒక దత్తాంశంలో ఉన్నటువంటి గరిష్ట మరియు కనిష్ట విలువల మధ్య భేదాన్ని ఏమంటారంటే వ్యాప్తి అని అంటారు. సో వ్యాప్తిని ఏమంటారు? మామూలుగా రేంజ్ అని సూచిస్తారు. ఆర్తో సూచిస్తాం రేంజ్ అనమాట. మరి ఆర్ ఈక్వల్ ఏమన్నా వస్తాం మనము? గరిష్ట విలువ మైనస్ కనిష్ట విలువ అనమాట. మరి సెకండ్ క్వశ్చన్ చూడండి. సెకండ్ ఏముందంటే ఇక్కడ 64, 82, 19, 12, 3, 48, 54ల వ్యాప్తి ఎంత అన్నది ఇక్కడ. మరి వ్యాప్తికి సూత్రం మీకు చెప్పిన ఇంతకుముందే గరిష్ట విలువ మైనస్ కనిష్ట విలువ. గరిష్ట విలువ మనకి ఎంత ఉంది? ఇక్కడ 82 ఉంది కాబట్టి మనకు సో గరిష్ట విలువ. తర్వాత కనిష్ట అంటే ఇక్కడ మనకు 3 అనమాట. ఇది కనిష్ట విలువ. మరి వీటి మధ్య తేడా ఎంత అయిపోయింది? ఇక్కడ 82 మైనస్ 3 ఎంత వస్తుంది? మనకు 79 వస్తుంది. కాబట్టి సో ఈ దత్తాంశం యొక్క వ్యాప్తి అనేది మనకు 79కి సమానం కావడము జరిగింది. తర్వాత చూడండి, ఇక్కడ నెక్స్ట్ క్వశ్చన్ ఏమంటే ఒక పౌనపున్య విభాజనంలో ఒక తరగతి మధ్య విలువ 10, తర్వాత మరియు తరగతి అంతరము 6 అయినా తరగతి యొక్క దిగువ అవధి ఎంత ఇక్కడ. అయితే మనము ఒక తరగతి యొక్క దిగువ అవధిని మనము ఏ అనుకుందాం మనము, అదేవిధంగా ఎగువ అవధిని మనము సో బి అనుకుందాం మనము. మరి తరగతి అంతరం అంటే ఏంటి? వీటి మధ్య తేడా తీసుకుంటాం కాబట్టి ఇది ఎగువ అవధి, తర్వాత దిగువ అవధి. కాబట్టి ఏం చేస్తాం మనం? వీటి మధ్య తేడా అంటే ఎగువ హద్దు నుంచి మనం లేకుంటే ఎగువ అవధి నుంచి మనం దిగువ అవధిని తీసేస్తాం మనం. కాబట్టి బి మైనస్ ఏ ఈజ్ ఈక్వల్ తరగతి అంతరం 6కు సమానం అవుతుంది. అదేవిధంగా మరి తరగతి మధ్య విలువ అంటే ఏంటి? ఈ రెండు అవధుల యొక్క సరాసరికి ఈ మధ్య విలువ సమానం అవుతుంది. కాబట్టి మరి ఏ ప్లస్ బి బై 2 ఈజ్ ఈక్వల్ టు 10 అవుతుంది అనమాట. మరి ఇక్కడ ఏ ప్లస్ బి ఏమవుతుంది చెప్పినప్పుడు ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు 10 రెట్ల 20 అవుతుంది. మరి దీన్ని తిప్పి రాస్తే బి ప్లస్ ఏ ఏంటంటే 20కి సమానం అవుతుంది అనమాట. మరి బి మైనస్ ఏ ఈజ్ ఈక్వల్ 6 అయింది. బి ప్లస్ ఏ ఈజ్ ఈక్వల్ 20 అయితే ఇక్కడ రాస్తా చూడండి. ఇక్కడ బి సరే ఫస్ట్ ఇదే రాస్తా, ఇదే రాస్తుంది. బి ప్లస్ ఏ ఈజ్ ఈక్వల్ టు 20 అవుతుంది. ఇది చేస్తాం మనం. తర్వాత దీని కింద మనము బి మైనస్ ఏ ఈజ్ ఈక్వల్ టు 6 రాస్తున్నాం. మనకి ఏం కావాలి? మనకు దిగువ అవధి కావాలి. మనకి ఏ కావాలి కాబట్టి ఏం చేస్తాను నేను తీసేస్తాయి ఇక్కడ. కాబట్టి గుర్తులు ఏమైతే మారుతాయి కాబట్టి తీసేస్తే ఇక్కడ కింది విలువలు ఏమైతే దీని గుర్తు ప్లస్ ఉంటే మైనస్ అవుతుంది, మైనస్ ఉంటే ప్లస్ అవుతుంది, ప్లస్ ఉంటే మైనస్. కాబట్టి ఇక్కడ ఏమైతే ఇప్పుడు బి మైనస్ బి రెండు క్యాన్సిల్ అయిపోతాయి. మరి ప్లస్ ఏ ప్లస్ ఎంత అయిపోయి 2x సమానం అవుతుంది. తర్వాత 20 మైనస్ 6 ఎంత అయిపోయింది? 14 వస్తుంది. దాని తర్వాత దీని నుంచి మనకి ఏ వస్తుంది చెప్పండి? ఏ ఈజ్ ఈక్వల్ టు 14/2. కాబట్టి క్యాన్సిల్ చేస్తే ఏమొస్తుంది? 2 ఎకం 2 ఏళ్ళ. కాబట్టి మనకి ఏ విలువ ఏంటంటే 7కు సమానమైంది. ఏంటి ఇక్కడ దిగువ అవధి కాబట్టి మనకు 7కు సమానం కావడము జరిగింది దాని విలువ. ఇంకా సింపుల్గా చెప్పాలేమంటే ఇక్కడ మనకు ఇంకా సింపుల్గా చెప్పాలంటే తరగతి మధ్య విలువ ఏదైతే ఉంటుందో దానికి ఏం చేయాలి మనము? తరగతి అంతరం ఏదైతే ఉంటుందో తరగతి అంతరాన్ని మనము సగభాగం చేయాలి. మనం 6లో బై 2 చేస్తాం, మనకి ఏమొస్తుంది? 3 వస్తుంది అనమాట. కాబట్టి మనకి దిగువ అవధి కోసం ఏం చేస్తాం మనము? తరగతి మధ్య విలువకి యొక్క సగ విలువను తీసేస్తాం మనం. అప్పుడు ఏమొస్తుంది? మనకు 10 మైనస్ 3 ఈజ్ ఈక్వల్ టు 7 వస్తుంది. 7 ఏమంటే మనకి ఇది తరగతి దిగువ అవధి అవుతుంది. అదేవిధంగా ఎగువ అవధి అంటే ఏం చేస్తాం మనము? ఈ మధ్య విలువకు ఈ 3ను కలపాలి. అప్పుడు ఏమొస్తుంది? మనకు 13 వస్తుంది. కాబట్టి తరగతి దిగువ అవధి అంటే 7కు సమానం, ఎగువ అవధి అంటే మనకు 13కు సమానం కావడము జరిగింది. అంటే ఏంటి ఇక్కడ తరగతి మధ్య విలువ మైనస్ అంతరంలో సగం అనమాట. తీసేస్తే దిగువ అవధి కలిపితే ఏం వస్తుంది? ఇప్పుడు మనకు ఎగువ అవధి రావడము జరుగుతుంది సింపుల్గా. తర్వాత క్వశ్చన్ చూడండి. తర్వాత క్వశ్చన్ ఏముందంటే సో 11, 20, 21, 30 తరగతుల ఎగువ హద్దులు ఏమన్నాడు ఇక్కడ. మనం సింపుల్గా కన్ఫ్యూజ్ చేయమని పెట్టేటువంటి ఆన్సర్ ఏమంటే ఇక్కడ ఎగువ హద్దు 20, ఇక్కడ ఎగువ హద్దు 30 కాబట్టి 20, 30 పెట్టేస్తాం మనం. కానీ గమనించండి ఫస్ట్ మీరు, ఇది ఈ తరగతులు మనకు మినహాయింపు తరగతులు కావు. వీటిని ఏమంటే వీటిని విలీన తరగతులు అని అంటారు. మీరు రాసి ఏమొస్తుంది చెప్పండి? ఇక్కడ 11, 20, దాని తర్వాత 21, 30. అంటే చూడండి ఇక్కడ ఈ తరగతి యొక్క ఎగువ హద్దు, ఈ తరగతి యొక్క దిగువ హద్దు రెండు కూడా సమానంగా లేవు కాబట్టి అవధులు అనమాట ఇవి. అప్పుడు ఏం చేస్తాం మనము? ఈ రెండు కలిపి వాటి యొక్క సరాసరి తీసుకుంటాం. కాబట్టి ఏం చేస్తాం మనం? 20 + 21 ఎంత అయిపోయింది? 41. 41/2 అంటే ఏమొస్తుంది? మనకు 20.5 వస్తుంది. కాబట్టి ఈ రెండు తరగతుల యొక్క మొదటి తరగతి యొక్క ఎగువ అవధి మనకి ఎంత అంటే ఇక్కడ 20 అంటే ఎగువ హద్దు ఎంత? 20.5కి సమానం అవుతుంది. అదేవిధంగా ఇక్కడ 30 ఉంది. ఇక్కడ 30 తర్వాత వచ్చేటువంటి దిగువ అవధి మనకి ఏముంటుంది? 31, 40 ఉంటుంది. కాబట్టి రెండు కూడి దాన్ని ఏం చేస్తాం? మళ్ళీ బై 2 చేస్తాం. 30 + 31 61 అవుతుంది. 61 సగం ఎంత అయిపోయింది? 30.5. కాబట్టి ఈ విలీన తరగతుల యొక్క ఎగువ హద్దులు మనకి ఏమైతే అంటే 20.5 తర్వాత 30.5కి సమానం కావడము జరుగుతుంది. చాలా మంది కన్ఫ్యూజ్ ఏం చేస్తారంటే 20, 30 పెట్టేస్తారు. కాబట్టి అది కాదనమాట. ఫస్ట్ చూసుకోవాలి. ఒకవేళ రెండు సేమ్ ఉంటే మనకు డైరెక్ట్గా రాసేస్తాం మనం. కానీ ఇక్కడ మనకి వేరే ఉన్నాయంటే ఏం చేస్తాం మనము? రెండు కూడి బై 2 చేయడం జరుగుతుంది అనమాట. తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ నియమించినట్టు ఇక్కడ ఒక కమ్మీ రేఖాచిత్రం 1 సెంటీమీటర్ ఈజ్ ఈక్వల్ టు 10 యూనిట్స్ అంట, 1 సెంటీమీటర్ ఈక్వల్ టు 10 యూనిట్స్ అంట. అయితే స్కేలుకు గీయబడినది ఒక కమ్మీ 52 యూనిట్ల రాశిని సూచించాలన్న ఆ కమ్మి గీయవలసినటువంటి
పొడవు సెంటీమీటర్లలో ఎంత అన్నాడు ఇక్కడ. అయితే చూడండి మనకి ఇచ్చాడు ఆల్రెడీ ఇక్కడ ఏమిచ్చింది ఇక్కడ 1 సెంటీమీటర్ ఈజ్ ఈక్వల్ ఎంత ఇవ్వండి ఇక్కడ మనకు 10 యూనిట్లకు సమానం అంట. అయితే మనకేం కావాలి మనకు 52 యూనిట్స్ కావాలి మనకు. దాన్ని ఎక్స్ అనుకుంటాం సింపుల్గా మనము ఎక్స్ సెంటీమీటర్ అనుకుంటాము. మరి క్రాస్ మల్టిప్లికేషన్ ఏమొస్తుంది చెప్పండి ఇక్కడ x × 10 = 1 × 52 అనమాట. అప్పుడు x ఏమొస్తుంది చెప్పండి 1 × 52 52/10 వస్తుంది అనమాట. మరి 52/10 ఎంత సమానం చెప్పండి ఇది 5.2 సెంటీమీటర్లకు సమానం కావడం జరుగుతుంది. చాలా సింపుల్ ఇదనమాట. సో కాబట్టి 52 యూనిట్స్ అంటే మనకి ఎంత అది 5.2 సెంటీమీటర్లకు సమానం కావడము జరిగింది. తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. నెక్స్ట్ ఏముందంటే సోపాన చిత్రంలో దీర్ఘ చతురస్ర పొడవును సూచించేది అనేది ఇక్కడ. మరి సోపాన చిత్రంలో దీర్ఘ చతురస్ర పొడవును సూచించేది ఏమంటే ఇక్కడ పౌనపుణ్యం అనమాట. ఎప్పుడైనా గుర్తుపెట్టుకొని పౌనపుణ్యం అనేటువంటి పౌనపుణ్యం వల్లనే దీర్ఘ చతురస్రాల యొక్క పొడవులు నిర్ణయించబడతాయి. ఇది కూడా మనకు ఏపీ టెట్ సో 18లో రావడం జరిగింది. ఏపీ టెట్ అనమాట ఇది. అదేవిధంగా ఇది కూడా ఏపీ టెట్లో వచ్చినటువంటి క్వశ్చన్ అనమాట. అయితే చూడండి సెకండ్ ఏమన్నాడు ఇక్కడ కమ్మీ రేఖా చిత్రంలో సమానంగా ఉండేది ఏమన్నాడు ఇక్కడ. మరి పొడవులు సమానం ఉంటాయి, వెడల్పులు సమానం ఉంటాయి, వైశాల్యాల చుట్టుకొలతలు అంటే మనకి ఈ 3 కూడా కావు. సెకండ్ ఆప్షన్ ఏదైతే ఉంటుందో వెడల్పులు కమ్మీ రేఖా చిత్రంలో ఎప్పుడు కూడా సమానంగా ఉంటాయి. మనకు పౌనపుణ్యంతో సంబంధం లేకుండా వాటి వెడల్పులన్నీ కూడా ప్రతి కమ్మీ యొక్క వెడల్పులన్నీ కూడా సమానంగా ఉంటాయి. అయితే 2019 డిఎస్సిలో వచ్చినటువంటి ఏపీ డిఎస్సిలో వచ్చినటువంటి చాలా క్వశ్చన్లు కూడా వచ్చినాయి. ఇటువంటి క్వశ్చన్లు అవన్నీ కూడా నేను ప్రతి మోడల్ పేపర్ కూడా చేయడం జరిగింది. అవన్నీ కూడా మన ప్లేలిస్ట్లో ఉన్నాయి. దాంట్లో కూడా మీరు ఒకసారి చూసుకోగలరు. ఇవన్నీ నేను ఇప్పుడు టెట్లో తర్వాత తెలంగాణ టెట్ ఏపీ టెట్లో వచ్చినటువంటి క్వశ్చన్లకు ఆన్సర్ చెప్పడం జరుగుతుంది. డిఎస్సిలో వచ్చినటువంటి క్వశ్చన్లు అన్నీ కూడా మనకు ప్లేలిస్ట్లో ఉన్నాయి. అవి కూడా ఒకసారి చూడగలరు. తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. నెక్స్ట్ ఏముందంటే ఒక విద్యార్థి తెలుగులో 40%, గణితంలో 70%, విజ్ఞాన శాస్త్రంలో 50%, సాంఘిక శాస్త్రంలో 20% మార్కులు వచ్చాయి ఒక విద్యార్థికి. ఈ దత్తాంశంను వృత్తారేఖ చిత్రంలో చూపితే విజ్ఞాన శాస్త్రం యొక్క సెక్టార్ కోణం ఎంత అన్నాడు ఇక్కడ. అయితే ఒక విద్యార్థికి వచ్చిన మార్కులు మనకి ఏమనంటే సో తెలుగులో 40% అంట, తర్వాత మ్యాథ్స్లో మొత్తం మనకి 70%, అదేవిధంగా విజ్ఞాన శాస్త్రం అంటే ఇక్కడ సైన్స్ అనమాట. మరి సైన్స్లో 50% మార్కులు వచ్చినాయి, సోషల్ అదేవిధంగా 20% మార్కులు రావడం జరిగింది అనమాట. అయితే ఈ మార్కులు మొత్తం కూడా మనం ఒక పై చిత్రంలో అంటే వృత్త రేఖా చిత్రంలో చూపితే విజ్ఞాన శాస్త్రానికి వచ్చినటువంటి మార్కులు ఏవైతే వచ్చినాయో శాతం వచ్చిందో దాని యొక్క సెక్టార్ కోణం ఎంత అని అయితే చూడండి ఇక్కడ మనకు వచ్చినటువంటి శాతాలు ఏవైతే ఉన్నాయో ఈ శాతాలు మొత్తం ఎంత వస్తుందని చెప్పండి. ఇక్కడ మొత్తం కూడా మనకి ఇది 70 మొత్తం 180కి సమానం అవుతుంది. కాబట్టి మొత్తం వీటి మొత్తం శాతం ఎంతంటే 180%కి సమానం అవుతుంది అనమాట. అయితే ఏం చేయాలి మనము ఈ 180% మనం మొత్తం వృత్తంలో చూపినట్లయితే మరి మీకు తెలుసు వృత్తంలో ఉన్నటువంటి మొత్తం కోణం ఎంత 360 డిగ్రీలు. కాబట్టి ఏం చేస్తాం మనము ఈ మొత్తం మార్కులను మొత్తం శాతాన్ని మనము 180% మొత్తం మనము 360 డిగ్రీలకు సమానం చేసి ఇందులో పట్టిస్తాం మనము. అయితే మనకేం కావాలి మనకు అయితే సైన్స్లో మనకు వచ్చిన శాతం అనేది 50% కాబట్టి 50% మార్కులకు మనము కేటాయించేటువంటి కోణం ఎంత అని ఇక్కడ అంటే అర్థమైంది. ఇక్కడ 180% మార్కులకు మనం కేటాయించేటువంటి కోణం ఎంత అంటే 360 డిగ్రీలు అనమాట. మరి 50% మార్కులకు మనం కేటాయించేటువంటి కోణం ఎంత అంటే ఎక్స్ అనుకుంటాం. మనం సింప్లిఫై చేస్తే ఏమొస్తుంది చెప్పండి. క్రాస్ మల్టిప్లై చేస్తే సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 50 × 360/180కి సమానం కావడం జరుగుతుంది. క్యాన్సల్ చేస్తే ఏమొస్తుంది అప్పుడు 181 182 ఇక్కడ 52 అని చెప్పండి 100. కాబట్టి మనం 50% మార్కులకు మనం కేటాయించేటువంటి కోణం ఎంతంటే 100 డిగ్రీల కోణం మనం కేటాయిస్తాము, గుర్తుపెట్టుకోవాలా. మరి సెక్టార్లో ఉండేటువంటి సెక్టార్ అంటే ఇక్కడ వృత్త రేఖా చిత్రంలో ఉన్నటువంటి మొత్తం కోణం ఎంతంటే 360 డిగ్రీలు. కాబట్టి ఇంకో క్వశ్చన్ మీకు ఏమొచ్చిందంటే పై చిత్రంలో కేంద్రీయ కోణాల మొత్తం ఎంత అని ఇక్కడ పై చిత్రంలో కేంద్రం ఉన్నటువంటి కోణాల మొత్తం ఎంతకు సమానం అంటే మొత్తం మనకు అది 360 డిగ్రీస్కి సమానం కావడము జరుగుతుంది. ఇది కూడా ఏపీ టెట్ 18లో వచ్చినట్టు క్వశ్చన్ చూడండి. ఏమిచ్చినట్టు ఇక్కడ ఒక వ్యక్తి నెల జీతము రూపాయలు 15,000, అతను ఆహారం మరియు అద్దె నిమిత్తము చేసినటువంటి ఖర్చు భాగాన్ని వృత్త రేఖా చిత్రంలో చేసేటువంటి కోణం 60 డిగ్రీలుగా చూపిన అతను ఆహారం మరియు అద్దె నిమిత్తం చేసినటువంటి ఖర్చు ఎంత అని ఇక్కడ రూపాయలలో ఖర్చు ఎంత అని ఇక్కడ అయితే చూడండి. ఇక్కడ మరి నెల జీతం మొత్తం ఎంత ఇవ్వండి 15,000 రూపీస్ అనమాట. అయితే ఆ 15,000 రూపీస్ మొత్తం కూడా మనం వృత్త రేఖా చిత్రంలో చూపిస్తే దానికి సమానమైనటువంటి కోణం ఎంత చెప్పండి 15,000 రూపీస్కి మనకు సమానమైనటువంటి కోణం ఎంత అంటే 360 డిగ్రీ. ఎందుకోసం అంటే మొత్తం విలువ ఏమవుతుంది మనకు మొత్తం కోణానికి సమానం కావడము జరుగుతుంది. కానీ మనకేం కావాలి మనకు 60 డిగ్రీల కోణం కావాలి మనకి. కాబట్టి 60 డిగ్రీల కోణం యొక్క విలువ ఎంత అనుకుంటాం మనం అప్పుడు ఎక్స్ అనుకుంటాం. మనం దీన్ని సింపుల్గా ఏం చేస్తాం క్రాస్ మల్టిప్లై చేస్తే ఎక్స్ కొట్టి ఏమొస్తుంది అప్పుడు 60 × 15,000. కాబట్టి 15,000 × 60 బై ఎంత అయిపోయింది 360కి సమానం కావడం జరుగుతుంది. ఇప్పుడు క్యాన్సల్ చేస్తే 60 × 60 66లో 360 మళ్ళీ క్యాన్సల్ చేస్తే 6 × 6 6 2 12 ఇక్కడ మనం 3 ఉంటుంది 30 అవుతుంది. 6 2 30 తర్వాత 0 0 కాబట్టి మొత్తం ఎంతంటే
2500 రూపీస్. కాబట్టి ఆహారము అద్దె నిమిత్తం అతను చేసినటువంటి ఖర్చు ఎంత అంటే 60 డిగ్రీల కోణానికి సమానమైనటువంటి విలువ ఎంత అంటే మనకు 2500 రూపాయలకు సమానం కావడము జరిగింది. తర్వాత క్వశ్చన్ చూడండి, ఏమి ఇచ్చినాడు ఇక్కడ, ఒక పట్టిక ఇచ్చినాడు ఇక్కడ. విషయము మార్కులు అంట. తెలుగులో 17 మార్కులు, ఇంగ్లీష్లో 20 మార్కులు, మ్యాథ్స్లో 18 మార్కులు, సైన్స్లో 16 మార్కులు, సోషల్ స్టడీస్లో 19 మార్కులు అంట. ఈ దత్తాంశాన్ని మొత్తం మనము వృత్త రేఖాచిత్రంలో చూపితే గణితం మార్కులు సూచించేటువంటి సెక్టార్ కోణం ఎంత అంటే ఇది టీఎస్ టెట్లో వచ్చినటువంటి 17లో వచ్చినటువంటి క్వశ్చన్ అనమాట ఇది. అయితే చూడండి ఇక్కడ ఫస్ట్ ఏం చేస్తాం మనము, ఈ టోటల్ మార్కులు ఏవైతే ఉన్నాయో ఈ మార్కుల మొత్తాన్ని మనం వృత్తంలో చూపిస్తాం. కాబట్టి ఆ మార్కుల మొత్తం మనకు 360 డిగ్రీస్ కోణానికి సమానం చేసుకుంటాం మనం. కాబట్టి మార్కుల మొత్తం ఎంత మనకి ఇది 90కి సమానం అవుతుంది. కాబట్టి మొత్తం మార్కుల విలువ 90 మార్కులు. 90 మార్కులు మనము 360 డిగ్రీలకు సమానం చేస్తే మనకి కేవలం మనకు గణితం యొక్క మార్కులు సూచించే సెక్టార్ కోణం ఎంత. మరి గణితం మార్కులు మనకి ఎంత ఇక్కడ 18 ఉన్నాయి. కాబట్టి మరి 18 మార్కులు సరిపోయేటువంటి కోణం ఎంత అంటే ఎక్స్ అనుకుంటాం మనము. సేమ్ ఇంత మనకి క్రాస్ మల్టిప్లై ఏమొస్తుంది చెప్పండి, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 18 × 360/90 వస్తుంది. క్యాన్సల్ చేద్దాం మనం. 18 ఎక్కం 18 5 ఇక్కడ 5 ఎక్కము 5 7 35 10 ఉంటుంది 10 ఉంటుంది 5 2 10. కాబట్టి మొత్తం ఎంత మనకు 72 డిగ్రీలకు సమానం కావడము జరుగుతుంది. కాబట్టి గణితానికి వచ్చేటువంటి సెక్టార్ కోణం ఏంటంటే 72 డిగ్రీస్ అనమాట. తర్వాత క్వశ్చన్ చూడండి. తర్వాత క్వశ్చన్ ఏమంటే మొదటి 100 సహజ సంఖ్యల అంకం మధ్యం ఎంత. ఇక్కడ మొదటి 100 సహజ సంఖ్యల అంకం మధ్య చాలా సింపుల్, మీకు తెలుసు ఆల్రెడీ. మరి మొదటి n సహజ సంఖ్యల అంకం మధ్య మనకు సూత్రం ఏం చెప్పండి, n+1/2 అనమాట. గుర్తుపెట్టుకోవాలా, మొదటి n సహజ సంఖ్యల అంక మధ్యమానికి సూత్రం ఏంటంటే n+1/2 అనమాట. ఇంతకుముందు మేము ఆల్రెడీ ప్లేలిస్ట్లో వీడియో దీనికి సంబంధించినటువంటి ఒకసారి మీరు చూడగలరు. అయితే ఇక్కడ n అంటే ఎంత మనకు 100. కాబట్టి ఏం చేస్తాం, అప్పుడు మనం 100+1/2 తీసుకుంటాము. 100+1 అంటే 101/2. అప్పుడు మనకి భాగస్యం వస్తుంది చెప్పినప్పుడు 50.5. కాబట్టి మొదటి 100 సహజ సంఖ్యల అంకం మధ్య ఎంత మనకు 50.5కు సమానం కావడము జరుగుతుంది. ఇది సూత్రం గుర్తుపెట్టుకోవాలి. మొదటి n సహజ సంఖ్యల అంకం మధ్య మన సూత్రం n+1/2 అనమాట. ఇది గుర్తుపెట్టుకోవాలి. సో తర్వాత సెకండ్ క్వశ్చన్ ఏముంది ఇక్కడ, మొదటి 5 ప్రధాన సంఖ్యల సరాసరి అంటున్నాడు. మళ్ళీ మొదటి 5 ప్రధాన సంఖ్యలు ఏం తీసుకుంటాం మనము. సో మీకు తెలుసు సరాసరి ఫార్ములా రాశుల మొత్తం మీద రాశుల సంఖ్య. కాబట్టి x = మొదటి 5 ప్రధాన సంఖ్యలు ఎన్ని వస్తాయి, 2 + 3 + 5 + 7 + 11/5 అనమాట. మొత్తం కలిపితే ఏమొస్తుంది ఇక్కడ 5 + 5 10, 10 + 7 18, 10, 10 + 7 17, 17 + 1 18, 18 + 10 28, 28/5 వస్తుంది. క్యాన్సల్ చేస్తే వస్తుంది ఇక్కడ 5 ఎక్కము 5 5 25, 3 ఉంటుంది ఇక్కడ, పాయింట్ పెడితే 3 పక్కల 0 వస్తుంది. కాబట్టి 5.30 కాబట్టి 5 6 30. కాబట్టి మనకు వచ్చే ఆన్సర్ అంటే 5.6 కావాలంటే మనం 28ని 5 చేత భాగించుకొని చూసుకుంటే మనకు వచ్చేటువంటి విలువ 5.6 వస్తుంది అనమాట. ఇదొకటి. తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ ఏమని చెప్పండి ఇక్కడ. సో మొదటి 6 సంయుక్త సంఖ్యల సగటు. చూడండి ఇక్కడ ఇవన్నీ కూడా మనకు టెట్ తర్వాత డిఎస్లో వచ్చినటువంటి క్వశ్చన్ అనమాట. ఇవి ఈ రెండు ఏపీ డిఎస్సి తర్వాత ఏపీ టెట్, ఇక్కడ ఇదేమో టీఎస్టీ, ఇదేమో టీఎస్డిఎస్ అనమాట. మరి థర్డ్ క్వశ్చన్ ఏముంది ఇక్కడ, మొదటి 6 సంయుక్త సంఖ్యల సగటు ఎంత అని ఇక్కడ. మరి మొదటి 6 సంయుక్త సంఖ్యలు ఏం చేస్తాం మనము, x = మొదటి సంయుక్త సంఖ్య 4 కాబట్టి 4 + 6 + 8 + 9 + 10 + 12 ఇవేమైతే మనకి మొదటి 6 సంయుక్త సంఖ్యలు. వీటి సగటు ఏం చేస్తాం మనం, రాశుల మొత్తం రాశుల సంఖ్య కాబట్టి /6 రాస్తుంది ఇక్కడ. మరి ఇవన్నీ కూడితే మనకు వచ్చేటువంటి విలువ ఏంటంటే 12 + 10 ఎంత 22, 22 ఒక 8 ఎంత 30, 30 + 1 10 40 + 9 ఎంత 49. కాబట్టి 49/6 వస్తుంది. మరి 6 49 భాగిస్తే ఏమొస్తుంది చెప్పండి, 6తో 49 భాగిస్తే మనము సో 6 × 48 ఒకటి శేషం ఉంటుంది ఇక్కడ. కాబట్టి దీని ఏం రాస్తాం మనము, సో వచ్చినటువంటి భాగఫలము పూర్ణ సంఖ్యగా రాస్తాం. కాబట్టి మనం 8 పూర్ణాంకం 1/6 మనకి ఇచ్చినటువంటి ఆన్సర్ ఇది ఉంది. కాబట్టి 8 పూర్ణాంకం 1/6 మనకు ఆన్సర్ కావడము జరుగుతుంది అనమాట. తర్వాత చూడండి నెక్స్ట్ క్వశ్చన్ ఏముందంటే 4 వరుస సరి సంఖ్యల సగటు 27. అయితే వాటిలో పెద్ద సంఖ్య ఏదనేది ఇక్కడ మనకు తెలుసు. సరి సంఖ్యల యొక్క సాధారణ రూపం ఏం చెప్పండి, 2x తీసుకుంటాం మనము. 2x తీసుకుంటాం అనమాట. మరి మొదటి సరి సంఖ్య 2x అనుకుందాం మనము. తర్వాత రెండో సరి సంఖ్య ఏమొస్తుంది చెప్పండి, 2x + 2 కలపాలా, ఇది రెండో సరి సంఖ్య. తర్వాత మూడో సరి సంఖ్య ఏం చెప్పండి, 2x + 4 అవుతుంది. తర్వాత వచ్చేటువంటి సరి సంఖ్య చెప్పండి 2x + 6. కాబట్టి మనకు 1 2 3 4 సరి సంఖ్యలు. వీటి సగటు ఎంత సమానం చెప్పండి మనకు 27కి సమానం కావడము జరిగింది. కాబట్టి ఇక్కడ చూడండి ఇక్కడ 2x + 2x + 2x + 2x ఎంత మొత్తం మనకి 8x అవుతుంది. 8x + 2 + 4 + 6 ఎంత మొత్తం ఇది 12కి సమానం. నెక్స్ట్ ఇక్కడ చూడండి ఇక్కడ 4 × 27 ఇక్కడ 27 4 ఎంత చెప్పండి 102. సో 8కి సమానం అవుతుంది. తర్వాత
మనకి 8x కావాలి కాబట్టి 8x ఎట్లా పెట్టేస్తా 108 మైనస్ 12 ఎంత వస్తుంది చెప్పండి అది 96 రావడం జరుగుతుంది. మనకి ఏం కావాలి x కావాలి కాబట్టి x కూడా ఏమొస్తుంది అప్పుడు 8 ఎక్కం 8 8 ఎక్కం 8 మీకు 16 మిగులుతుంది ఇక్కడ 16 8 అంటే 16 కాబట్టి మనకు వచ్చినటువంటి x విలువ మనకి ఎంత అంటే 12కు సమానం కావడం జరిగింది. కానీ మన క్వశ్చన్ ఏముంది ఇక్కడ సో ఇందులో పెద్ద సంఖ్య ఏదని మనకి పెద్ద సరి సంఖ్య అంటే ఏం చెప్పండి మనకు పెద్ద సరి సంఖ్య అంటే 2x ప్లస్ 6 సమానం అవుతుంది కాబట్టి సో x అంటే 12 కాబట్టి 12 2 జా 24 ప్లస్ 6 ఎంత చెప్పండి 30 అవుతుంది. కాబట్టి పెద్ద సరి సంఖ్య మనకి ఎంతకు సమానం అంటే మనకు 30కు సమానం కావడము జరిగింది. తర్వాత క్వశ్చన్ చూడండి, ఇది ఇంపార్టెంట్ క్వశ్చన్ చూడండి. ఏమి ఇచ్చినట్టు ఇక్కడ ఒక దత్తాంశంలో 9 రాశుల సగటు 45 అని లెక్కించబడింది. అలా లెక్క చేయుటలో ఒక రాశి 24ను 42గా పొరపాటుగా లెక్కించిన 9 రాశులకు అసలు సగటు ఎంత అని ఇక్కడ చూడండి. ఇక్కడ మొత్తం 9 రాశులు ఉంటాయి. మొత్తం ఇక్కడ వాటి సరాసరి మనకి ఎంత అంటే 45కి సమానం అంటే, కానీ అందులో ఒక రాశి మనకు 24కు సమానం అంటే, కానీ వాళ్ళు ఏం చేసినప్పుడు ఇక్కడ 24కు బదులుగా 42గా తీసుకోవడం జరిగింది. కాబట్టి అయితే ఈ 42ని తీసేసి 324గా రాస్తే మనకు వచ్చేటువంటి సరైనటువంటి సగటు ఎంత అని ఇక్కడ అయితే మనం ఏం చేస్తామంటే మనకు తప్పుగా ఉన్నటువంటి సగటు ఎంత మనకి ఇక్కడ 9 రాశుల సగటు మనకి ఎంత సమానం ఇక్కడ మనకు 45కి సమానం. ఎప్పుడు చెప్పండి 24ను 42గా తీసుకున్నప్పుడు అనమాట. అయితే గమనించండి ఇక్కడ చిన్న విలువను పెద్ద విలువగా తీసుకోవడం జరిగింది. కాబట్టి ఏం చేస్తుంది ఇక్కడ మనము తక్కువ విలువను ఎక్కువ తీసుకున్నారు కాబట్టి ఎంత ఎక్కువ తీసుకున్నా ఫస్ట్ అది కనుక్కుంటాం మనము. కాబట్టి ఎంత ఎక్కువ తీసుకున్న వాటి తేడా ఎంత చెప్పండి ఇక్కడ యాక్చువల్గా 42 ఉండాలా 24 తీసుకున్నారు కాబట్టి అంటే ఏం చేసిన చెప్పండి ఇక్కడ వాళ్ళు సో ఎక్కువ తీసుకున్నారు కాబట్టి ఏం చేస్తామని వీటి మధ్య తేడా మనకి ఎంత ఉందంటే 18 ఉంది కాబట్టి సో 18 ఎక్కువ తీసుకున్నారనమాట. ఈ 18 ఏం చేస్తాం మనము మొత్తం రాశులు 9 కాబట్టి ఫస్ట్ ఏం చేస్తాం మనం ఈ తేడా ఏదైతే ఉంటుందో ఈ 18ని మనము 9 భాగాలు చేస్తాం. మనం 9 భాగాలు చేస్తే మనకు వచ్చేటువంటి ఏంటంటే ఇక్కడ సో 18/9 అంటే మనకు 9 ఎక్కం 9 రెట్ల కాబట్టి 18లో ఒక భాగం మనకి ఎంతంటే అంటే 18 యొక్క సరాసరి మనకి ఎంత ఇక్కడ మనకు 2కు సమానం అవుతుంది. ఈ 2 ఏదైతే ఉంటుందో ఏం చేస్తాం మనము ఈ మనకు తప్పు సగటు ఏదైతే ఉంటుందో దాని నుంచి మనం ఆ 2ను తీసేస్తాం. ఎందుకోసం తీసేస్తాం మనం ఇక్కడ మనము తక్కువ రాశిని ఎక్కువగా తీసుకున్నాడు కాబట్టి మనము అప్పుడు ఏం చేయాలి మనము 45 నుంచి మనము తప్పు సగటు నుంచి మనము ఈ యొక్క విలువను తీసేస్తే మనకు వచ్చేది అప్పుడు 43 అనమాట. కాబట్టి అప్పుడు మనకు సరైన సగటు మనకి ఏమవుతుందంటే అప్పుడు 43కి సమానం కావడం జరుగుతుంది. ఇప్పుడు గుర్తుపెట్టుకోండి మీరు ఇక్కడ ఒకవేళ వాళ్ళు ఎక్కువ విలువను తక్కువ తీసుకుంటే ఏం చేస్తాం మనం వాటి మధ్య తేడాని కనుక్కొని మనం ఆ తేడా యొక్క సగటును కనుక్కొని మనము ఆ వచ్చినటువంటి విలువను ఏం చేయాలి మనము తప్పు సగటుకు కలపాలి మనం. కాబట్టి గుర్తుపెట్టుకోండి ఇక్కడ తక్కువ విలువను ఎక్కువగా తీసుకుంటే మనకి ఏం చేస్తాం మనము తీసేస్తాం. మనము ఎక్కువ విలువను తక్కువ తీసుకుంటే ఏం చేస్తాం మనము కలపడము జరుగుతుంది. దయచేసి వీడియోని లైక్ చేయండి, అదేవిధంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. నెక్స్ట్ క్వశ్చన్ ఏముందంటే 24, 29, 34, 38 మరియు ఎక్స్ల సరాసరి 32 అయినా ఎక్స్ విలువ ఎంత అనేది ఇక్కడ మనకు తెలుసు. సరాసరి ఫార్ములా x బార్ ఈక్వల్ టు రాశుల మొత్తం రాశుల సంఖ్య కాబట్టి ఇవన్నీ రాశులుగా ఇవన్నీ కలుద్దాం మనము. 24 ప్లస్ 29 ప్లస్ 34 ప్లస్ 38 ప్లస్ ఎక్స్ బై రాశుల మొత్తం రాశుల సంఖ్య అంటే ఇక్కడ మనకు ఎన్ని మొత్తం 1 2 3 4 5 కాబట్టి 5 రాసుకుంటే ఇక్కడ తర్వాత మరి సరాసరి ఎంత అయిపోయింది మొత్తం మనకు 32 రాసిన ఇక్కడ క్రాస్ మల్టిప్లికేషన్ ఏమొస్తుంది ఇక్కడ 32 × 5 వస్తుంది. మొత్తం మనకి 32 × 5 అంటే మొత్తం మనకి ఇది 160 వస్తుంది. ఇక్కడ మనకి చూడండి ఇక్కడ స్థిర రాశి మొత్తం కలుతూ మనకి ఎంత వస్తుంది ఇక్కడ ఇవన్నీ కలుతూ మనకు 125 వస్తుంది. ప్లస్ ఎంత ఇక్కడ మనకి చిర్రాసి ఎట్లా పెట్టేస్తాం ఎక్స్ ఎట్లా పెట్టేస్తాం మనం. మరి 125 కోసం అయితే మైనస్ వస్తుంది కాబట్టి 160 మైనస్ 125 అయితే 35 వస్తుంది. కాబట్టి సో ఎక్స్ విలువ మనకి ఎంతకు సమానం అంటే 35కు సమానం కావడము జరిగిందనమాట. తర్వాత క్వశ్చన్ చూడండి. తర్వాత ఏముందంటే 4 సంఖ్యల సరాసరి 16 అయినా 4 సంఖ్యల సరాసరి 16, 5 వేరే సంఖ్యల సరాసరి 25 అయితే మొత్తం సంఖ్యల సరాసరి అంటారు. ఇక్కడ చూడండి ఇక్కడ 4 సంఖ్యలోనే తర్వాత మనకు 5 సంఖ్యలు కాబట్టి మొత్తం సంఖ్యల సంఖ్య అయితే మనకి ఇక్కడ 9 సంఖ్యలు అయితే మొత్తం కాబట్టి మొత్తం సంఖ్యల సంఖ్య మనకు 9కి సమానం కాబట్టి n = 9 తీసుకుంటాం మనం. దాని తర్వాత మరి మొదటి 4 సంఖ్యల సరాసరి 16 అయితే మరి 4 సంఖ్యల మొత్తం అంటే ఏం చేస్తాం 2 గుణిస్తాం మనం 4 × 16 కాబట్టి ఎంత మొత్తం మనకి అది 64 సమానం అవుతుంది. 16 × 4 64 అవుతుంది. తర్వాత మిగతా సంఖ్యలు మనకి ఎన్ని ఇక్కడ 5 ఉన్నాయి కాబట్టి ఆ 5 సంఖ్యల సరాసరి ఎంత 25 కాబట్టి మరి 5 సంఖ్యల మొత్తం అంటే ఏం చేస్తాం మనం 25 × 5 చేస్తాము. 25 5 అయితే చెప్పండి 125 అనమాట. కాబట్టి 4 సంఖ్యల మొత్తము ప్లస్ 5 సంఖ్యల మొత్తం మనకి ఎంతకు సమానం మొత్తం ఇది మనకు సో 189కు సమానం కావడం జరిగిందనమాట. అయితే మనకేం కావాలి మనకు ఈ 9 సంఖ్యల సరాసరి అంటే ఏం చేస్తాం మనం x బార్ ఈక్వల్ టు 9 సంఖ్యల మొత్తం ఎంత మనకు 189కి సమానం అవుతుంది. మొత్తం వాటి సంఖ్య 9 కాబట్టి 9 రాసిన ఇక్కడ 9 ఎక్కం 9 2 9 1 కాబట్టి మనకు ఆన్సర్ ఎంతంటే 21కు సమానం కావడము జరుగుతుంది. కాబట్టి మనకు 9 సంఖ్యల మొత్తం సరాసరి ఎంతంటే 21కు సమానం కావడం జరిగింది ఇదనమాట.
తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఏమిచ్చింది ఇక్కడ x1 ప్లస్ x2 ప్లస్ x1 x2 x3 x10 అంశముల సగటు ఎంత అంటే మనకు 20కి సమానం అంటే అదేవిధంగా x1 ప్లస్ x1 ప్లస్ 4 x2 ప్లస్ 8 డాష్ డాష్ x10 ప్లస్ 40ల అయితే సగటు ఎంత అన్నాడు ఇక్కడ. అయితే చూడండి ఇక్కడ మనకు ఎటువంటి చరరాశులు లేకుండా ఎటువంటి స్థిరరాశులు మొత్తం చరరాశులు ఉంటే వీటి మొత్తం సగటు ఎంత మనకు 20కి సమానం అవుతుంది కాబట్టి అయితే వీటి సగటు ఎంత అన్నాడు. చూడండి ఇక్కడ రాసు చూడండి ఇక్కడ x బార్ ఈక్వల్ టు మరి వీటి సగటు మనకు కావాలి కాబట్టి x1 ప్లస్ 4 ప్లస్ x2 ప్లస్ 8 ప్లస్ డాష్ 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 x10 ప్లస్ 40 బై ఎంత మొత్తం వీటి సంఖ్య 10 కాబట్టి మొత్తం 10 అనమాట. కొద్దిగా మార్చి రాసి ఏమొస్తుంది ఇక్కడ x1 మొత్తం ఒక చోట రాస్తున్నాను నేను x1 ప్లస్ x2 ప్లస్ డాష్ 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 x10 ప్లస్ మిగతా స్థిర రాశులు ఏమైంది ఇక్కడ 4 కాబట్టి 4 ప్లస్ 8 ప్లస్ డాష్ 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 40 ఇక్కడ బై మొత్తం ఎంత మొత్తం రాశుల సంఖ్య 10 కాబట్టి బై 10 రాస్తుంది ఇక్కడ. నెక్స్ట్ ఏం చేస్తా అంటే నేను ఈ చరరాశుల కాడికి హారాన్ని సపరేట్ రాస్తున్నాను ఇక్కడ x1 ప్లస్ x2 ప్లస్ డాష్ 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 x10 బై 10 ప్లస్ మళ్ళీ ఇక్కడ స్థిర రాశులు ఇక్కడ చూడండి ఇక్కడ 4 8 మొత్తం 40 వరకు ఉన్నాయి. ఈ అన్నింటిలో 4 కామన్గా చేస్తారు ఇక్కడ 4 కామన్ తీస్తే అప్పుడు లోపల ఏముంటుంది 1 ప్లస్ 2 ప్లస్ డాష్ 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 ఇక్కడ మనకు 10 ఉంటుంది ఇక్కడ. సో 1 4 1 4 4 2 8 4 2 40 అనమాట. ఇక్కడ కూడా బై 10గా రాసుకోవచ్చు మనం. అయితే మనకి ఇచ్చిన దత్తాంశం ప్రకారము వీటి యొక్క సగటు ఎంత చెప్పండి మొత్తం 20కి సమానం కాబట్టి మొత్తం మనకు 20కు సమానం కావడం జరుగుతుంది. కాబట్టి మనకి ఏమి ఇచ్చింది x1 x2 x10 సగటు ఎంత 20 కాబట్టి సో రాశుల మొత్తం రాశుల సంఖ్య మొత్తం మనకి 20కి సమానంగా అయింది ఇక్కడ. ప్లస్ ఇక్కడ చూసిన తర్వాత ఇక్కడ 4 అలాగే ఉంటుంది ఇక్కడ. మరి ఇక్కడ ఏముంది ఇక్కడ 1 నుంచి 10 వరకు అన్ని సహజ సంఖ్యలు కాబట్టి మరి మొదటి 10 సహజ సంఖ్యలు మొత్తం ఎంత సమానం 55కి సమానం కాబట్టి 55/10 అలాగే ఉంటుంది ఇక్కడ. మనకి క్యాన్సల్ చేద్దాం మనము 2 2 4 2 5 10 ఇక్కడ మళ్ళీ 5 1 5 11 ఇక్కడ. అప్పుడు మనకి మిగిలిన విలువ ఎంత ఇక్కడ 20 ప్లస్ సో 11 2 22 కాబట్టి మొత్తం ఎంత అంటే మనకు 22 ప్లస్ 20 ఎంత 42కు సమానం కావడము జరుగుతుంది. కాబట్టి వాటి మొత్తం సగటు మనకి ఎంతకు సమానం అంటే 42కు సమానం కావడము జరిగిందనమాట. నెక్స్ట్ తర్వాత క్వశ్చన్ చూడండి. తర్వాత క్వశ్చన్ ఏముందంటే n అంశముల సగటు 5 ఇందులోని ప్రతి అంశాన్ని రెట్టింపు చేస్తూ 1 తొలగించగా ఏర్పడేటువంటి అంశాల యొక్క సగటు ఎంత ఇక్కడ. అయితే మనకు ఉన్నటువంటి మొత్తం అంశాలు ఇక్కడ మనకు ఎన్ని అంశాలు ఉన్నాయంట వాటి సగటు ఎంత అయిపోయింది ఇక్కడ 5కు సమానం అవుతుందంట. అయితే అందులో నుంచి మనము ప్రతి అంశాన్ని ఏం చేయాలి మనము రెట్టింపు చేసి 1 తొలగించాలండి. కాబట్టి మనము అప్పుడు వచ్చినటువంటి కొత్త సగటు ఎంత ఇక్కడ ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. దత్తాంశంలోని ప్రతి అంశాన్ని మనం ఏ విధంగా అయితే మనం మార్పులు చేస్తామో అందులో సగటును కూడా అదే విధంగా మార్పు చేస్తే వచ్చేటువంటిది మనకు ఆన్సర్ కావడం జరుగుతుంది. కాబట్టి సో ఎన్ని అంశాల సగటు మనకు 5 కాబట్టి ఇక్కడ ప్రతి అంశాన్ని ఏం చేసినా మనం రెట్టింపు చేసి 1 తొలగించినాం కాబట్టి ఈ యొక్క సగటును కూడా ఏం చేయాలి మనం రెట్టింపు చేసి 1ని తొలగిస్తే వచ్చేటువంటిది మనకు ఆన్సర్ కావడము జరుగుతుంది. కాబట్టి 5కు రెట్టింపు ఎంత అయిపోయింది 5 × 2 5 × 2 5కు రెట్టింపు అనమాట. దీనికి ఏం చేయాలి మనం 1ని తొలగించాలని చేసి మనం -1 చేస్తాం కాబట్టి 5 2 10 -1 మొత్తం ఎంత అయిపోయి 9 వస్తుంది. కాబట్టి సో ఆన్సర్ ఎంతంటే మనకు 9 కావడము జరుగుతుంది. ఒకటి గుర్తుపెట్టుకోండి. సో దత్తాంశంలో ప్రతి రాశిని మనం ఏ విధంగా ప్రతి రాశిని మనం ఒక స్థిరమైనటువంటి విలువని కలిపితే సగటు కూడా ఒక విలువ ఆ విలువని కలిపితే వచ్చేటువంటి సగటుకు సమానం అవుతుంది. అదేవిధంగా ఏ విలువ తొలగిస్తున్నామో సగటు నుంచి అదే విలువను తొలగిస్తే అది సగటుకు సమానం అవుతుంది. అదేవిధంగా గుణకారం కూడా అంతే భాగారం కూడా అదేవిధంగా చేస్తే మనకు అదే ఆన్సర్ కావడం జరుగుతుంది అనమాట. నెక్స్ట్ తర్వాత క్వశ్చన్ చూడండి. తర్వాత క్వశ్చన్ ఏమంటే 3 విభిన్న సహజ సంఖ్యల సగటు 40 వాటిలో చిన్న సంఖ్య 19 అయినా మిగిలినటువంటి 2 సంఖ్యలలో సాధ్యమైనటువంటి పెద్ద సంఖ్య ఏదన్నది ఇక్కడ. అయితే చూడండి ఇక్కడ మనకి ఇచ్చినటువంటి మొత్తం సంఖ్యలు ఇక్కడ మనకు 3 సంఖ్యలు ఉన్నాయంట. వాటి సగటు ఎంత అయిపోయింది ఇక్కడ 40కి సమానం. అయితే ఆ 3 సంఖ్యల మొత్తం ఎంత అవుతుంది మనకు అది ఈ సగటు × 3 చేస్తే వచ్చేటువంటిది మనకు ఆ 3 సంఖ్యల యొక్క మొత్తానికి సమానం కావడం జరుగుతుంది. 40 × 3 ఎంత అయిపోయింది 120కి సమానం అవుతుంది. అయితే 3 సంఖ్యల మొత్తం ఎంత 120కి సమానం అంట. అందులో ఒక చిన్న సంఖ్య ఎంత అయిపోయింది మనకి ఇక్కడ 19కి సమానం కాబట్టి ఆ చిన్న సంఖ్యను తీసేద్దాం మనము. సో 120 - 19 చేస్తే మనకి ఏమొస్తుంది 101 వస్తుంది అనమాట. అయితే చిన్న సంఖ్య 19 కాబట్టి మిగతా సంఖ్యలు ఏం వాళ్ళకి వస్తాయి మనకు 19 కంటే పెద్దవిగా ఉండాలన్నమాట. మరి 19 కంటే పెద్దదంటే నెక్స్ట్ ఏం చేద్దాం మనము 20 తీసుకుందాం మనం. కాబట్టి ఒక సంఖ్య 19 అయితే ఇంకో సంఖ్య 20 తీసుకుంటే మనము ఈ 101 ఏదైతే ఉంటుందో ఇదేంటి 2 సంఖ్యల మొత్తం అనమాట. అందులో నుంచి మనం 101 నుంచి మనము నెక్స్ట్ సంఖ్య ఒకవేళ మనం 20 అనుకుంటే ఆ 20 తొలగిస్తే మనకి ఎంత వస్తుంది అప్పుడు సో 1లో 0 పోతే 1 వస్తుంది, 10లో 2 పోతే 8 వస్తుంది. కాబట్టి మనకు గరిష్టంగా సాధ్యమైనటువంటి విలువ మనకి ఏముంటుందంటే 81 ఉండడం జరుగుతుంది. కాబట్టి చిన్న విలువ 19, సెకండ్ 19 తర్వాత వచ్చేటప్పుడు పెద్ద విలువ 20, అయితే దాని తర్వాత వచ్చేటప్పుడు అది పెద్ద విలువ మనకి ఎంతంటే
81 మనకు సాధ్యం కావడానికి అవకాశము ఉంది. నెక్స్ట్ తర్వాత క్వశ్చన్ చూడండి. తర్వాత క్వశ్చన్ ఏముందంటే ఒక దత్తాంశంలోని 10 రాశులలో కనిష్ట విలువ 20 మరియు గరిష్ట విలువ 35 అయినా సగటుకు సాధ్యమైనటువంటి విలువ ఏదన్నాడు. ఇక్కడ చూడండి, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మనకు ఎప్పుడన్నా కానీ మనకు సగటు ఎప్పుడన్నా కానీ మనకు కనిష్ట విలువ గరిష్ట విలువకు మధ్యలో ఉంటుంది. కాబట్టి కనిష్ట విలువ మీకు ఎంత అయిపోయింది, ఇక్కడ 20కి సమానమైంది. అదేవిధంగా గరిష్ట మనకి 35 కాబట్టి ఎప్పుడన్నా కానీ సగటు అనేటువంటి మనకు ఈ 20కు 35కు మిడిల్లో ఉంటుంది. కాబట్టి వీటి మధ్యలో వచ్చే విలువ ఏదైతే సాధ్యమవుతుందో అదే మనకు ఆన్సర్ అవుతుంది. అయితే 15 ఉంది, ఇక్కడ దీని చిన్నది కాబట్టి మనకి ఇది సాధ్యం కాదనమాట. 20 దీనికి సమానం కాబట్టి ఇది కూడా మనకు సాధ్యం కాదు. సో 20కి 35కి మధ్యలో ఉంటుంది కాబట్టి ఇది మనకు సాధ్యమైనటువంటి అవకాశం ఉంది. కాబట్టి అదే మనకు ఆన్సర్ అవుతుంది. 35 దీనికి సమానం కాబట్టి ఇది కూడా మనకు ఆన్సర్ కాదు. కాబట్టి మనకు ఆన్సర్ ఏమంటే 25 ఆన్సర్ అవుతుంది అనమాట. తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. నెక్స్ట్ క్వశ్చన్ ఏముందంటే ఒక తరగతిలో 4 బాలుర మార్కులు 262, 3 బాలుర మార్కులు 175, 5 బాలికల మార్కులు 235 అయినా మొత్తం విద్యార్థుల సరాసరి మార్కులు ఎంత అని ఇక్కడ మనకు తెలుసు. సరాసరి ఫార్ములా రాష్ట్రం మొత్తం మీద రాష్ట్ర సంఖ్య కాబట్టి అయితే 4 బాలుర మొత్తం మార్కులు ఇక్కడ 262 కాబట్టి 4 బాలుర మార్కుల మొత్తము ప్లస్ తర్వాత 3 బాలుర మార్కుల మొత్తం 175 ప్లస్ 5 మంది బాలికల మొత్తం మార్కులు ఎంత 235. కాబట్టి ఈ మార్కుల మొత్తము బై మొత్తము విద్యార్థుల సంఖ్య 4 + 3 + 5 కాబట్టి 4 + 3 + 5 రాసుకుంటాం. ఇక్కడ మనము నెక్స్ట్ ఏం చేస్తాం, ఇవన్నీ కలిపి దీంతో భాగిస్తాం అంతే. మనము 262, 175, 230 వీటి మొత్తం ఏంటంటే 672కి సమానం కావడం జరుగుతుంది. తర్వాత 4 + 3 + 5 ఎంత మొత్తం ఇది 12కి సమానం కావడం జరిగింది. కాబట్టి ఇప్పుడు క్యాన్సల్ చేద్దాం. మనం 12 12 12 5 60 ఇక్కడ మనకి 7 ఉంటుంది. ఇక్కడ 12 6 72 కాబట్టి మనకు వచ్చేటువంటి సరాసరి మార్కులతో మనకు 56 మార్కులకు సమానం కావడము జరిగింది అనమాట. తర్వాత క్వశ్చన్ చూడండి. తర్వాత క్వశ్చన్ ఏమంటే ఒక గణిత పరీక్షలో 15 మంది విద్యార్థులకు వచ్చినటువంటి మార్కులు 8, 1, 5, 2, 6, 5, 5, 5, 0, 1, 9, 7, 8, 0, 3, 5 అయినా 5 లేదా అంతకంటే ఎక్కువ మార్కులు పొందినటువంటి విద్యార్థుల సంఖ్య ఎంత అనేది ఇక్కడ చాలా ఈజీ క్వశ్చన్ చూడండి. ఇక్కడ అయితే మనకి వచ్చినటువంటి మార్కులలో 15 మంది మార్కులలో 5 లేదా అంతకంటే ఎక్కువ వచ్చినటువంటి వారి యొక్క సంఖ్య అని చెప్పేసి అదే ఆన్సర్ అవుతుంది ఇక్కడ. అయితే 8 5 కంటే ఎక్కువ కాబట్టి ఇక్కడ 1 2 3 4 5 6 7 8 9 కాబట్టి మనకు 5 లేదా అంతకంటే ఎక్కువ మార్కులు పొందినటువంటి విద్యార్థుల సంఖ్య మొత్తం మనకు 9కి సమానం కావడము జరిగింది. సో ఇవి ప్రీవియస్ టెట్ డిఎస్సిలో వచ్చినటువంటి క్వశ్చన్లు అనమాట. సో ఈ వీడియో మీకు అందరికీ కూడా ఉపయోగపడింది అనుకుంటున్నాను నేను. సో మీకు అందరికీ వీడియో ఉపయోగపడితే దయచేసి వీడియోని లైక్ చేయండి, అదేవిధంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని మీ ఫ్రెండ్స్కు ఫ్యామిలీ మెంబర్స్కు ఫార్వర్డ్ చేయండి. థ్యాంక్ యూ.